అన్నా, నేటికి 3 రోజులు గడిచినవి. మీ ప్రార్థనని ఆ సాగరుడు మన్నించడం లేదు. వినతి మన్నించకపోతే మార్గాంతరం తప్పదు. ఓ ఈ సముద్రుడా, దారి చూపు, లేదా నిన్ను ఛేదించే బాణం సిద్ధం. హే ప్రభు, పాహిమాం పాహిమాం. స్వామి, నేను నీవే విధించిన ప్రకృతి నియమాలకు అధీనుడను. నీవు అఖండ జలాన్ని ఖండిస్తే నా గర్భంలోని కోటానుకోట్ల సాగర జీవాలు బలైపోతాయి. సముద్రదేవ, మరి మా సేన ఆవలి తీరం చేరేదెలా? స్వామి, నీ సేనలో నలుడు నీలుడు అనే నిర్మాణ శిల్పులిద్దరున్నారు. వారు రాళ్లతో సేతువును నిర్మించగల సమర్థులు. రామనామ మహిమతో రామసేవకై నేను మీరు విసిరే బండలే కాదు, కొండలను సైతం తేల్చి నిల్పగలను. మంచిది, కానీ నేను సంధించిన బాణం వృధా కాకూడదే. దీన్ని ఎటు ప్రయోగించాలి? ధూమకల్ప అనే అగ్నిపర్వతం ఒకటే నీ బాణశక్తిని భరించగలదు ప్రభు. శిలలపై శ్రీరామనామాన్ని చెక్కి వారధి నిర్మాణం కోసం సముద్రంలోకి విసిరారు. సముద్రుడిచ్చిన మాట ప్రకారం నీటిపై రాళ్లన్నీ తేలుతున్నాయి. లక్షల వానరులతో పాటు ఉడత కూడా సాయం చేసింది. వారధి సిద్ధమైంది ప్రభు. శ్రీరామనామాన్ని జపిస్తూ సమస్త వానర సేన వారధిపై నడిచి లంకలో ప్రవేశించాడు. దుష్ట సంహారానికి ఇది ఆరంభం. మహారాజా, జయము జయము. వానరసేన లంకలోకి వచ్చేసింది. రాణి మృత్యుగుండంలోకి దూకి చావని. మహారాజా మన్నించాలి. ఒక్క వానరం నిన్న లంకా నగరాన్ని తగలబెట్టి ఎగిరిపోయింది అంటే నేడు పెద్ద వానర సైన్యం ఎంత ప్రమాదకరమో ఆలోచించండి ప్రభు. మూర్ఖుడా, ముసలి మంత్రి, నువ్వు కూడా విభీషణుడిలా వాగుతున్నావు. నీలాంటి పిరికి పందలు నాకు వద్దు. పో, వెళ్ళిపో. రావణుడు తన కోటపై నుండి రాముడి వానర భల్లూక సేనలను చూసి కలవరపడ్డాడు. ఎదురుగా ఉన్న రావణాసురుని చూసి సుగ్రీవుడు తన కోపాన్ని అణుచుకోలేకపోయాడు. ఒరీ కోతి, నన్ను చంపాలనే రారా, చంపు. ఇక్కడ ఇక్కడ, అక్కడ కాదురా, ఇక్కడ రారా. ప్రభు, రామా. మిత్రమా, నీ వంటి మహారాజుకి ఇంత ఆవేశమా? సరే, నా కోసం ఈ సాహసం చేశావు. నాతో ఒక్క మాటైనా చెప్పవా? ఒంటరిగా శత్రువు మేడ మీదికి దూకే సాహసం ఎలా చేయగలిగావు? క్షమించండి ప్రభు. కాస్త ఆలోచించు. నువ్వు ఒంటి చేత్తో రావణుణ్ణి చంపగలిగితే మనకింత సైన్యం ఎందుకు? ఇలాంటి తొందరపాటు చర్యలతో విజయం చేకూరదు. ప్రతిదానికి ఒక పథకం, పద్ధతి కావాలి. సేనాపతి, సేనలో నాయకులను పిలవండి. యోధులారా, మీ మార్గాలను చెప్పండి. అన్నా, ఇక ఆలస్యం చేయకుండా మనం వెంటనే యుద్ధానికి సిద్ధం కావాలి. ఇప్పుడే కాదు లక్ష్మణ, తన తప్పు తెలుసుకోవడానికి ఆ రావణాసురుడికి మరొక్క అవకాశమైనా ఇచ్చి తీరాలని నాకు అనిపిస్తోంది. బహు చక్కని ఆలోచన. కానీ దూతగా ఎవరిని పంపాలి? ప్రభు, వాలిపుత్రుడు అంగదుడు తగిన రాయబారి, సమయోచితంగా చక్కగా మాట్లాడగల సమర్థుడు. కుమార అంగద, రామదూతగా రావణ సభకు నీవే వెళ్ళు. ఇది నా భాగ్యం ప్రభు. విజయుడవై తిరిగిరా అంగద. ఈ సభకు రావడానికి నీకెన్ని గుండెలు రా వానరా? మీ రాక్షస రాజ్యంలో ఒక రాయబారితో ఇలాగే మాట్లాడతారా? మొదట ఆసనం చూపించండి. ముందు వచ్చిన పని చెప్పరా. రామదూతగా ఆసనంపై కూర్చొని చెప్తాను. జై శ్రీరామ్.
సరే చెప్పరా వానరా. నీతో యుద్ధానికి శ్రీరామ ప్రభు సేనతో సిద్ధంగా ఉన్నారు. నీకిదే చివరి అవకాశం. చేసిన తప్పుని ఒప్పుకో. ఏమి? శ్రీరామ ప్రభువుని క్షమాపణ వేడుకో. అసంభవం. అది ఎన్నటికీ జరగదు. నీ లంకారాజ్యం సర్వనాశనం కాబోతోంది. నా మాట విను. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే సీతామాతను విడిచిపెట్టు. నువ్వు చేసిన తప్పుకు శ్రీరామ ప్రభువుని క్షమాపణ అడుగు. భటులారా, వీణ్ణి బయటకు విసిరేయండి. జై శ్రీరామ్. మకుటం లేని మహారాజా. పట్టుకోండి, పట్టుకోండి ఆ కోతిని. నన్ను పట్టగల మనగాడు ఈ భూమి మీదే లేడు. నన్ను కాదు, నా కాలు కదపండి చాలు. రామచంద్ర ప్రభు ఆ కిరీటాన్ని సగౌరవంగా విభీషణుడికి అప్పచెప్పాడు. అక్కడ రావణ సభలో మహాబలవంతులందరూ అంగదుడి కాలు పట్టి కదపబోయారు. అందరికీ చెమటలు పడుతున్నాయి. అంగదుడి కాలుని అంగుళం కూడా కదల్చలేకపోయారు. ఇంకెవరూ లేరా? నేనున్నాను. నీ కాలు పట్టడం కాదు, విరిచేస్తాను. మూర్ఖుడా, నా కాలు కాదు, మా రామప్రభు పాదాలు పట్టి వేడుకొని తరించు. నీ చావు నీవే కొని తెచ్చుకుంటున్నావు. ఇక రణరంగంలోనే కలుద్దాం. జై శ్రీరామ్.